ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల జొన్నపిండి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. జొన్నపిండి ప్లేస్లో మీరు రాగి పిండి అయినా తీసుకోవచ్చు, లేదా బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇలా కడాయి కానీ పాత్ర కానీ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు మజ్జిగ తీసుకోవాలి. పుల్లటి మజ్జిగ అయినా పర్వాలేదు, నార్మల్గా ఉన్నవైనా పర్వాలేదు. తర్వాత వచ్చేసి ఒక 4-5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క ఇలా మెత్తటి పేస్ట్ లాగా దంచుకొని ఈ మజ్జిగలోకి కలుపుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఈ మజ్జిగ వల్లే రొట్టె చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాత్రను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటే రొట్టెలు కూడా కలర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ మజ్జిగ అంతా బాగా బాయిల్డ్ అవ్వాలి. బాయిల్డ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కొలిచి పెట్టుకున్నటువంటి జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టేసుకోండి. లోలో పెట్టేసుకొని పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండినంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా సైడ్కి వదిలేసామంటే పిండి బాగా మెత్తబడుతుంది ఆ వేడికి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి పిండి గోరువెచ్చగా ఉంటుంది, అప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి అంత జిగట వస్తుంది. రొట్టెలు కూడా సాఫ్ట్గా వస్తాయి, అసలు చపాతీ కంటే సాఫ్ట్గా ఉంటాయి తెలుసా. అసలు పిండి కలుపుతూ ఉంటే చేతికి అస్సలు అంటుకోదు తెలుసా. అలాగే మనం కలుపుతున్నటువంటి పీటకు కానీ బండకు కానీ దేనికి కూడా అంటుకోదండి. అంటే పిండి మనకి అంత పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో పిండిని చిన్న ఉండలాగా తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. మనకి రొట్టెలు ఏ సైజులో కావాలో పిండిని అంత తీసుకోండి. మిగిలిన పిండి ఆరిపోకుండా మళ్ళీ మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇలా కొద్దిగా పొడి పిండి జల్లించుకొని అలాగే చపాతీ కర్ర కూడా కొద్దిగా లైట్గా అలా పిండి రాసుకోండి. పిండి అంటుకోదన్నమాట, చపాతీ రుద్దేటప్పుడు బాగా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది చూడండి. మనం ఎలా టర్న్ చేస్తే అలా టర్న్ అయిపోతుంది. ఎంత ఈజీ అంటే చపాతీ కంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఈజీగా టర్న్ అయిపోతుంది, చాలా ఈజీగా వస్తుంది. ఇలా బాగా పల్చగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా వేడిగా ఉన్నటువంటి పెనం మీద వేసేసి 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి చుక్క నూనె కూడా అవసరం లేదండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తడిగుడ్డతో అలా అంతా అప్లై చేసేసుకొని మళ్ళీ 2వ వైపు టర్న్ చేసుకుంటూ ఇలా 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండేటువంటి జొన్న రొట్టెలు రెడీ అయిపోతాయి. ఈ రొట్టెలకు ఎటువంటి కర్రీ అవసరం లేదండి, ఇలాగే ప్లెయిన్గా తినేసేయచ్చు. లేదా పైన కొద్దిగా నెయ్యి కానీ వెన్న కానీ అప్లై చేసుకొని తింటే చాలా బాగుంటాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, మీకు నచ్చాయి కదా.